అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణదారులకు జబర్దస్త్ గుడ్ న్యూస్ అన్ని మన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారులందరికీ గొప్ప శుభవార్తను అయితే తెలియజేసింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితాంతులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000, అలాగే వికలాంగులకు 6,000 పెంపుపై మన మంత్రి సీతక్క గారు కూడా గొప్ప శుభవార్తని తెలియజేశారనమాట. అయితే గతంలో ఆసరా పింఛన్, ఇప్పుడు ఆసరా చేయుత పింఛన్ కింద ఈ పథకాన్ని మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు మీరు అర్హులై ఉండి కూడా మీరు ఈ పథకాన్ని ఇంకా అప్లై చేసుకోకపోతే ఇప్పుడు అప్లై చేసుకునేందుకు మన సీతక్క గారు సవరణ అవకాశాన్ని అయితే తెలియజేశారనమాట. అయితే దీనికోసం అవసరమైన పత్రాలు ఏమేంటి, అలాగే మరి ఈ పథకం కోసం ఎలాంటి అర్హత ఉండాలి అనే దానిపై కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి ఆసరా పింఛన్ని ఇంకా ప్రారంభించడం పోవటం ఈ పింఛన్దారులందరూ కొద్దిగా బాధతో యోచిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే, మన సీతక్క గారు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఏమని తెలియజేశారంటే, ఈ పథకాన్ని ఇంకా ఎవరైనా అర్హులై ఉండి కూడా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకునేందుకు ఈ సువర్ణ అవకాశం. సో అందుకని ఈ పథకాన్ని అప్లై చేసుకునేందుకు కొద్దిగా గడువుని పొడిగించామని తెలియజేశారు అన్నమాట. అయితే మరి మన సీతక్క గారు ఒక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఏమన్నారో ఒకసారి చూసేద్దాం. సీతక్క గారు ఏమని చెప్పారంటే, దివ్యాంగులకు మంచి సీతక్క శుభవార్త చెప్పారు. ఎన్నికల ప్రచారం భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారనమాట. అయితే మన సీతక్క గారు ఏమన్నారంటే, ఈ పింఛన్ని త్వరలోనే పెంచబోతున్నట్టు మంత్రి సీతక్క గారు ఒక మీటింగ్లో తెలియజేశారు. అయితే ఈ పథకాన్ని ఈనాటికి సంక్రాంతి నాటికి అమలు చేస్తామన్న విషయం తెలిసిందే. కానీ మరి ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ఇంకా తొందరగా మొదలు పెట్టకపోవడం, మరి ఈ పథకం ఇంకా ఎప్పుడు అమలు చేయబోతుంది ఇంకా స్పష్టత లేదు. కానీ ఈ పథకానికి కావాల్సిన అన్ని సర్దుబాట్లు ఇప్పటికే ప్రారంభించారనమాట. అయితే ఈ పథకం కోసం మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కావాల్సిన పత్రాలు ఏమేంటి, అలాగే ఏం అర్హత ఉండాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మనం పెట్టి ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. మీరు చేసే ఈ చిన్న సాయం నాకు మరిన్ని వీడియోలు చేయడానికి సానుభూతిగా ఉంటుందన్నమాట. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ముందుగా ఈ చేయుత పథకానికి అర్హత చూసుకున్నట్టయితే దరఖాస్తుదారులు పక్కా తెలంగాణ వాసే ఉండాలి, అలాగే ఆర్థికంగా వెనకబడి ఉండాలి. మరి ఈ దరఖాస్తుదారులు వృద్ధులు, వికలాంగులు, వితాంతులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, అలాగే ఏమైనా ఎయిడ్స్ ఇటువంటి రోగాలతో ఏమైనా బాధపడుతుంటే ఈ పథకానికి అర్హులు అనమాట. అలాగే ఈ పథకం కోసం అవసరమైన పత్రాలు ఏమేంటి అంటే, ఆధార్ కార్డు, వయసు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, మరి బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్పోర్టు, అలాగే కొన్ని అవసరమైన ఉండొచ్చు అంటున్నారు. కానీ వీటి వరకు మీరు సర్దుబాట్లు పెట్టుకొని దగ్గర పెట్టుకున్నట్టయితే మరి తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆసరా చేయుత పింఛన్ కూడా మరి ప్రభుత్వం తొందరలోనే ప్రారంభించబోతుందన్నమాట. అయితే ఈ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, ఇప్పటి నుంచి ఆసరా చేయుత పింఛన్ని నేరుగా అధికారులే ఇంటికి వచ్చి అందించబోతున్నారని మన మంత్రి సీతక్క గారు అయితే గొప్ప శుభవార్తను తెలియజేశారనమాట. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూస్తే నాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు చేసే ఈ చిన్న సాయం నాకు మరిన్ని వీడియోలు చేయడానికి సానుకూలంగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.